పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు ముగింపు ఎప్పుడో తెలియని అనిశ్చితి ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇరాన్ మీద దాడి చేస్తే వెంటనే దారికొస్తుందని భావించిన అమెరికాకు చుక్కలు కనిపిస్తున్నాయి. చర్చలకు ససేమిరా అంటున్న ఇరాన్ మరో 2 ఫైటర్ జెట్లను కూల్చేయడం అగ్రరాజ్యానికి షాక్ కలిగించింది. ఇప్పటికే హర్ముజ్ జల దిగ్బంధంతో చాలా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం నెలకొంది. తాజాగా ఇరాన్ బాబ్ ఆల్ మాండేబ్ జలసంధిని టార్గెట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ప్రపంచం మరింత చమురు సంక్షోభంలో కూరుకునే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలు అగ్రరాజ్యానికి ఏమాత్రం మింగుడు పడడం లేదు. పశ్చిమాసియాలో అమెరికాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ దేశానికి చెందిన 2 యుద్ధ విమానాలను ఒకే రోజున పేల్చేసింది ఇరాన్. తొలుత అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగల్ విమానాన్ని దాడి చేసి కూల్చేసింది. ఇందులో ఓ పైలట్, వెపన్ సిస్టమ్ అధికారి ఉన్నారు. వారిద్దరూ బయటకు దూకడంతో ఇరాన్ దళాలు గాలింపు చేపట్టాయి. అయితే 2 పైలట్లలో ఒకరిని సురక్షితంగా కాపాడమని, మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ప్రకటించాయి. కాగా అమెరికాకు చెందిన F-35 యుద్ధ విమానాన్ని తాము కూల్చివేసినట్లు ఇరాన్ ముందుగా పేర్కొంది. అయితే ఇరాన్లో కూలిపోయింది F-15E స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానమని అమెరికా ప్రకటించింది. మరోవైపు హర్ముజ్ సమీపంలో A-10 వార్థక్ ఫైటర్ జెట్ను ఇరాన్ కూల్చేసింది. దీని శకలాలు కువైట్లో పడగా అందులోని పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ 2 ఘటనలు దాదాపు ఒకే సమయంలో జరిగినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. ఇరాన్ గగనతల వ్యవస్థలను ధ్వంసం చేశామని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతున్న వేళ తాజా ఘటనలు చర్చనీయాంశమయ్యాయి. అమెరికా అంచనాలకు మించి ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని భావిస్తున్నారు. మొదటి యుద్ధ విమానంలో గల్లంతైన పైలట్ కోసం 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు గాలింపు చేపట్టాయి. వీటిలో ఒకదాన్ని పేల్చేశామని ఇరాన్ చెప్తుండగా అవి త్రుటిలో తప్పించుకుని ఇరాన్ గగనతలం నుంచి బయటకు వచ్చేశాయని అమెరికా వెల్లడించింది. ఖుజేస్తాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. అక్కడ అమెరికా, ఇరాన్ దళాలు 2 గల్లంతైన పైలట్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వారి జాడ తెలియజేసిన వారికి భారీ నజరాన అందజేస్తామని ఇరాన్ ప్రకటించింది. శత్రు దేశ పైలట్ల కోసం చహర్ మహల్, బక్తియార్ ప్రావిన్స్లో వెతకాలని తమ పౌరులకు పిలుపునిచ్చింది. యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా విమానం ఇరాన్ భూభాగంలో కూలిపోవడం ఇదే తొలిసారి అని చెప్తున్నారు. 2 యుద్ధ విమానాలు ఇలా కూలిపోవడం అగ్రరాజ్యానికి పెద్ద దెబ్బే అని చెప్తున్నారు. అయితే ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధ విమానం కూలిపోయినప్పటికీ ఇరాన్తో జరగాల్సిన దౌత్యపరమైన చర్చలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇది యుద్ధం, ఇలాంటి ఘటనలు సహజం, చర్చలు ఆగవని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమెరికా యుద్ధ పరిస్థితుల్లో ఉందని ఆయన గుర్తు చేశారు. అయితే గల్లంతైన పైలట్ గురించి, గాలింపు చర్యల గురించి వివరాలు వెల్లడించడానికి ట్రంప్ నిరాకరించారు. ఇది సున్నితమైన సైనిక ఆపరేషన్ అని పేర్కొంటూ మీడియా వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిబాఫ్ అమెరికాను ఎగతాళి చేశారు. యుద్ధం ఇప్పుడు పైలట్లను వెతికే స్థాయికి దిగజారిందని వ్యాఖ్యానించారు. మరోవైపు అమెరికా ప్రతిపాదించిన 48 గంటల కాల్పుల విరమణను ఇరాన్ తిరస్కరించింది. మధ్యవర్తి దేశం పాకిస్తాన్ ద్వారా ఈ ప్రతిపాదన పంపినప్పటికీ ఇరాన్ తన కఠిన వైఖరిని కొనసాగిస్తూ ఆ ఆఫర్ను అంగీకరించలేదు. దీంతో యుద్ధం మరింత భీకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ రక్షణ వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేశామన్న అమెరికా వాదనలను తప్పుపట్టింది. కొత్త ఆధునిక రక్షణ వ్యవస్థలతోనే అమెరికా విమానాలను కూల్చివేశామని ఇరాన్ సైన్యం పేర్కొంది. ఇక తమ దేశంలోని అణు కేంద్రాలపై జరిగిన దాడులను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ఖండించకపోవడాన్ని ఇరాన్ తప్పుపట్టింది. IAEA మౌనం పాటించడం అంతర్జాతీయ సమాజంలో నమ్మకాన్ని దెబ్బతీస్తుందని ఆరోపించింది. కాగా మార్చి 20న ఖోండామ్ హెవీ వాటర్ ప్లాంట్పై జరిగిన దాడిలో ఆ కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు IAEA ధృవీకరించింది. ఇదిలా ఉంటే ఇప్పటి హర్ముజ్ జలసంధిని దిగ్బంధించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం సృష్టించిన ఇరాన్ ఇప్పుడు బాబ్ అల్ మాండేబ్ జలసంధిని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. తమ నెక్స్ట్ టార్గెట్ బాబ్ అల్ మాండేబ్ అని అర్థం వచ్చేలా ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిబాఫ్ ఎక్స్లో పోస్టు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా చమురు, LNG, గోధుమలు, బియ్యం, ఎరువుల రవాణాలో ఎంత వాటా బాల్ ఆల్ మాండేబ్ మీదుగా వెళ్తుంది, ఏ దేశాలు, కంపెనీలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయి అంటూ అందులో వ్యాఖ్యానించారు. ఒకవేళ ఇరాన్ బాబ్ అల్ మాండేబ్ను టార్గెట్ చేస్తే ప్రపంచం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఈ జలసంధి యొమన్, జిబౌటి మధ్య ఉంది. ఎర్ర సముద్రాన్ని అరేబియా సముద్రంతో అనుసంధానం చేస్తుంది. దీనిని వెడల్పు 30 మీటర్లు మాత్రమే. సూయోజ్ కాల్వ దిశగా వెళ్లే నౌకలు, చమురు ట్యాంకర్లకు ఇది కీలక జలమార్గంగా ఉంది.
బాబ్ ఆల్ మాండేబ్ జలసంధి ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, పశ్చిమాసియా మధ్య ప్రయాణించే నౌకల మధ్య ఒక గేట్వేలా పనిచేస్తుంది. నిత్యం ఈ మార్గంలో ప్రతిరోజు 45 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 10 నుండి 12% దీని గుండానే ప్రయాణిస్తుంది. ప్రధాన మార్కెట్ల మధ్య ఎల్ఎన్జీ తయారీ వస్తువులు, ఆహార పదార్థాలు ఈ మార్గంలోనే రవాణా అవుతున్నాయి. ఏటా 93.95 లక్షల కోట్ల విలువైన సరుకులు మాండేబ్ జలసంధి గుండా రవాణా అవుతున్నట్లు అంచనా. మాండేబ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధిస్తే సరుకు రవాణా నౌకలు ఆఫ్రికాలోని దక్షిణ భాగం నుంచి పయనించాల్సి వస్తుంది. దీనివల్ల ప్రయాణ సమయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. మాండేబ్ జలసంధిలో జిబౌటి వైపున అమెరికా భారీ సైనిక స్థావరం ఉంది. కాబట్టి దానిని మూసేస్తే అమెరికా నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే హార్ముజ్ మూసివేతతో ప్రపంచ దేశాలకు కష్టాలు తప్పడం లేదు. మరోవైపు పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం మరింత తీవ్రంగా మారుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఈ పరిణామాలు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాయి. ఆ దేశంలో లీటర్ పెట్రోల్ ధరను ఏకంగాను 485 రూపాయలకు పెంచేశారు. భారత కరెన్సీలు ఇది 161 రూపాయలు. దీంతో ఆగ్రహించిన పాకిస్తాన్ ప్రజల రోడ్ల మీదకు వచ్చి ఆందోళనకు దిగారు. ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ నగరాలు ఆందోళన మిన్నంటాయి. మాపై ప్రభుత్వం పెట్రోల్ బాంబు వేసింది, మమ్మల్ని చంపేయండి, ఈ భారాన్ని మేం భరించలేమంటూ నినాదాలు చేశారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. పెట్రోల్ ధరను 80 రూపాయలు తగ్గిస్తూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రకటన చేశారు. దాంతో లీటర్ ఇక నుంచి 378 రూపాయలకే లభిస్తుంది. మరో నెల రోజులు ఈ ధరలో మార్పు ఉండదని తెలిపారు. ఇంధన సంక్షోభం మరో నెల రోజులు ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ దివాలా తీస్తుంది.